రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఉన్న శ్రీ సూర్య మందిరంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మంగళవారం ఉదయం నుండి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. బారులు తీరి స్వామిని దర్శించుకున్నారు. కమిటీ అధ్యక్షుడు పతివాడ రామరాజు, ఇతర ప్రతినిధులు ఓలేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేశారు. హుకుంపేటకు చెందిన గంటా నాగేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి సూర్యహోమం, సూర్య కళ్యాణం, సూర్య నమస్కారాలు, నవగ్రహ మండపారాధన వంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పతివాడ రామరాజు మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది సుమారు 10 నుండి 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారన్నారు. వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాద వితరణ, సూర్య తీర్థం, చిన్నారులకు పాలు పంపిణీ చేశామన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ అర్చకుడు కాళ్ళకూరి సూరిపండు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ఆర్ఎస్ఎస్ నాయకులు ఒంటెద్దు స్వామి, యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. అదిగో గుమ్మం మీద ఉంది కదా, సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అని 7 గుర్రాలు అని మనకి తెలుస్తుంది. మరి కొంచెం లోతుకెడితే ఏకో అశ్వవహతి సప్తనామా అంటుంది అరుణోపనిషత్తు. సూర్యుడి యొక్క రథానికి సూర్యలోకంలో అడుగు పెడితే ఒకటే గుర్రం, ఒకటే చక్రం, 7 రంగులు కలిగినటువంటి 7 పేర్లు కలిగినటువంటి గుర్రం. దాన్ని మనం చూడలేం కనుక సప్తస్వరధమారూఢం అని కవులు అలా వర్ణించి 7 గుర్రాలతో మనకి 7 రంగులు కలిగిన గుర్రాన్ని మనం చూడలేం కనుక నా చిన్నప్పుడు 7 కాళ్ళు కలిగినటువంటి గొర్రెని చూశాను. చిన్న చిన్న విచిత్రమైన జంతువులు ఒక వ్యాన్లో పట్టుకొచ్చి ఎక్స్కర్షన్ రూపంలో చూపించేవారు. అప్పుడు చూసాం 7 రంగులు కలిగిన ఒకే గుర్రాన్ని మనం చూడలేం కనుక ఆ 7 రంగులతో సప్తాయి గుర్రాలని చూపించి కవులు ఒక శ్లోకాన్ని రచించారు. వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో 1998 నుంచి ఈ సూర్యనారాయణమూర్తి దేవాలయంలో రథసప్తమి రోజున ప్రత్యేకంగా పూజలు జరగడము, 15 వేల నుంచి 20 వేల మంది భక్తులు ఈరోజు దర్శనం చేసుకోవడము, అలాగే 10-12 వేల మంది ఈ దర్శనం చేసుకుంటూ కూడా వారి దేవాలయం యొక్క అన్నదానం స్వీకరించడము, అలాగే ఈ ప్రాంగణంలో హాస్పిటలు, దాని తర్వాత గోశాల, వీటన్నిటికీ కూడా భక్తుల యొక్క ప్రోత్సాహంతో దీన్ని ఎంతో కాలం నుంచి నాన్ చేస్తూ ఉన్నారు. దీనికి ప్రకల్పంగా ఓలేటి సత్యనారాయణ గారు ఉన్నారు. నా పేరు రామరాజు, అధ్యక్షులు. ఓలేటి సత్యనారాయణ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం ప్రకల్ప సంయోజకులుగా పనిచేస్తున్నాను. గత 50 సంవత్సరాలుగా ఇక్కడ కుష్ఠరోగులకి ఆవాసము, ఒక గోశాల, అదేవిధంగా సూర్యనారాయణ స్వామికి దేవాలయం గత 25 సంవత్సరాలుగా గోశాల నిర్వహిస్తున్నాము. చారిటబుల్ క్లినిక్ కూడా గత 25 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం రథసప్తమికి సుమారుగా కొన్ని వేల మంది వచ్చి దర్శనం చేసుకొని వెళుతూ ఉంటారు భక్తి శ్రద్ధలతోటి. ఈ సంవత్సరం కూడా ఆ విధంగా వేడుకగా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ప్రకల్పానికి వచ్చి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళని ఆదరించి దేవుడి దర్శనం చేసుకొని ఈ నేలని పవిత్రం చేస్తున్నటువంటి భక్తజనులందరికీ కూడా ధన్యవాదాలు.